ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ భరత్ గారు. సార్ భరత్ గారు, చెప్పండి, ఎలా జరుగుతోంది మీ ప్రచారం? మీ ముహూర్తం తీసుకుని 13వ తారీఖు మార్చి స్టార్ట్ చేసామండి. అయితే ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత 55 రోజుల ఎలక్షన్ కాబట్టి ఇంకా స్ట్రాటజిక్గా ఎట్లా వెళ్ళాలి, వేరే వేరే సెక్షన్స్ ఎట్లా టచ్ చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాము. ఎలక్షన్ ఆఫీస్ కూడా ఇక్కడ ఎంవీపీ డబుల్ రోడ్లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏదైనా మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడానికి ప్రతిసారి ఏదో వెన్యూ చూసుకునే బదులు మీరు వెన్యూయే చాలా బాగుంది కాబట్టి అనేక సంఘాలతో ఇక్కడే కలిసి వాళ్ళతో ఒక ఉద్దేశపూర్వకంగా ఎంగేజ్ అవ్వాలనేది నా ఆలోచన. మా ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అందరు ఇక్కడే వచ్చి ఇవాళ పాల్గొనడం జరిగింది. అయితే ఈ గత 5 ఏళ్ళుగా ఉన్న ఈ దుష్ట పాలన భయభ్రాంతులు పెట్టిన ప్రజలు కూడా ఇవాళ కోడ్ వచ్చినప్పటి నుంచి చాలా ధైర్యంగా బయటకు వస్తున్నారు. విశాఖ వాసులు ఆల్రెడీ చైతన్యవంతులు. 2019లో కూడా ఇక్కడ 4 ఎమ్మెల్యేలను గెలిపించారు. అప్పుడు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి ఉన్నప్పుడు మేము ఒంటరిగా వెళ్ళినప్పుడు, ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారితో కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ కూటమి అవసరం. ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్గా జరగాలి. గెలిచిన తర్వాత రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అండ కూడా కావాలి. కాబట్టి మేము తప్పకుండా ఈ మెసేజ్ జనాల లోపలికి తీసుకెళ్తాము. గెలవడం అనేది 7 నియోజకవర్గాల్లో చాలా దగ్గర పాజిటివ్గా ఉంది. అయితే నేను వెళ్ళినప్పుడు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఇక్కడ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నా, రైల్వే జోన్ ఇంకా డెవలప్ చేయాలన్నా, ఐటీ పర్యాటక కేంద్రంగా విశాఖపట్నాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నా సరే కేంద్ర ప్రభుత్వాన్ని మేము బలంగా అడిగే బాధ్యత మా మీద ఉండాలి. అంటే మీరు మంచి మెజారిటీతో మమ్మల్ని అందరినీ గెలిపించడానికి ఓటర్స్ని కోరడం జరిగింది. సార్, మీ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక 3-4 నియోజకవర్గాల్లో అంటే ఏ పార్టీ కావచ్చు, అది టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, కొంతమంది అసంతృప్తులు ఉన్నారు. ఎలా సెట్ చేయబోతున్నారు? మనకి బీజేపీ కూటమి అనేది లాస్ట్గా యాడ్ అయింది కదండి. మీ జనసేన టీడీపీ కలిసి వెళ్తుంది అనేది 6 నెలలుగా తెలుసు. బీజేపీ వస్తుంది అనేది నెల కూడా అవ్వలేదు. దానివల్ల మేము చాలా అడ్జస్ట్మెంట్లు చేసి దాని తర్వాత బీజేపీ రావడం వల్ల కొంచెం అడ్జస్ట్మెంట్స్ డిస్టర్బ్ అయినాయి. బట్ టైం ఉంది కాబట్టి అన్నీ సెట్ అయిపోతాయి. పర్లేదు, అందరు మా కుటుంబ సభ్యులే, అందరిని కలుపుకొని ముందుకెళ్తాం. సార్, లోగడ మీరు లాస్ట్ ఎలక్షన్లో చాలా స్వల్ప మెజార్టీ తోటి మీ ప్రత్యర్థి గెలిచారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ ఏకం చేయడానికి ఇప్పుడు మీకు కొత్తగా కలిసి వచ్చే అంశాలు ఏంటంటారు? లాస్ట్ టైం నేను 4,000 ఓట్లతో ఓడిపోయానండి. జనసేన అభ్యర్థికి 2,80,000, బీజేపీ అభ్యర్థికి 34,000, 3,14,000 వచ్చినాయి. అప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు. ఇప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ 4,000 తీసేస్తే మ్యాథమెటిక్గా 3,10,000తో గెలవాలి. అది ఏం జరుగుతుంది అనేది వాళ్ళు జనాలు డిసైడ్ చేస్తారు. కానీ పాజిటివిటీ అయితే ఉంది. మేము కష్టపడి పనిచేస్తాము, ఓటర్లు దీవిస్తారని నమ్ముతున్నాం. విశాఖ లోక్సభ నుంచి ఖచ్చితంగా నేను గెలుస్తాను, అన్నీ మంచి శకునములుగా నాకు కనిపిస్తూ ఉన్నాయని శ్రీభరత్ చెప్తా ఉన్నారు. ఆర్టీవీ కోసం కెమెరామెన్ అజయ్తో కలిసి వర్మ, విశాఖపట్నం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.